గెలవాలనే భరోసా. హ్మ్. ఖచ్చితంగా 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఇప్పుడే జరుగుతాయి అనుకుంటున్నాం ఎలక్షన్స్. హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. అవును. 29 కార్పొరేషన్స్ ఎన్నికలు జరిగినాయి. హ్మ్. 25 బీజేపీ, శివసేన, బీజేపీ అఖండ విజయం సాధించింది. ఇంచుమించుగా 25 కార్పొరేషన్లో బీజేపీ మేయర్ అవుతాడు, హ్మ్. ఇంక్లూడింగ్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. అది ఆల్మోస్ట్ మహారాష్ట్రలో అట్లీస్ట్ 1/3. హ్మ్. హైదరాబాద్ వదిలిపెడితే నెక్స్ట్ 1/3కి ఎలక్షన్ జరగబోతున్నాయి. హ్మ్. నేను దాన్ని ఎందుకు పోలుస్తున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీజేపీ స్ట్రైకింగ్ రేట్ మహారాష్ట్రలో 90% ఇంచుమించుగా, హ్మ్. ఆల్మోస్ట్ 90%. అవును. అదే కాంగ్రెస్ పార్టీ స్ట్రైకింగ్ రేట్ సర్పంచ్ ఎలక్షన్స్, గుర్తులేని ఎలక్షన్స్లో కార్యకర్తలు గెలిచారని చెప్పుకుంటున్నటువంటి ఎలక్షన్స్లో Hmm. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వాళ్ళు మా గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళు అని చెప్పుకుంటున్న ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి 60 నుంచి 65% దాటలే. అదంతా ఇంకో అటు ఇటు తీసేస్తే 40% కంటే ఎక్కువ లేదు. గ్రామీణ ప్రాంతాలలోనే అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యతిరేకత ఉండి సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళ కార్యకర్తలను గెలిపించుకోలేకపోయారంటేనే మున్సిపల్ ఎలక్షన్స్ పార్టీ గుర్తు మీద జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్కు పోకుండా మనం ఎన్కరేజ్ చేసుకోవడం కోసం ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ మనం మున్సిపల్ కార్పొరేషన్ గెలవగలుగుతాం. తెలంగాణ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెమోగ్రఫిక్ సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితులుగా తీస్తే ఈరోజు ప్రాక్టికల్గా మనం లెక్కల ప్రకారం ఎన్ని చెప్పినా ప్రాక్టికల్గా ఈ రోజున 50 నుంచి 55% మంది తెలంగాణ ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కువ మంది. కాబట్టి తెలంగాణ ఈ రోజున పట్టణీకరణ జరుగుతుంది ఇంచుమించుగా. కాబట్టి అధిక శాతం మంది పట్టణంలో ఉండేటువంటి ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ గెలవడం అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే దీని తర్వాత జరగబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీలు సర్పంచ్ లాగానే ఉండి ఉండొచ్చు కొంచెం అటు ఇటుగా. దాని తర్వాత వచ్చేవి అసెంబ్లీ ఎలక్షన్స్. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదగటం కోసం బీజేపీకి ఇది అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. ఇది కార్యకర్తల ఎన్నికలు. ఎందుకంటే వార్డు మెంబర్లు ఆల్మోస్ట్ 3,000 మంది కార్యకర్తలు నాయకులు ఎదుగుతారు, వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ కార్యకర్తలకు రాదు. సర్పంచ్ ఎలక్షన్స్ గుర్తులేనివి. ఇది అయిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడో కూడా తెలియదు. కాబట్టి పెట్టకుండా ఉండేటువంటి అర్బన్ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు ఎదగటం కోసం అని కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇది మంచి అవకాశం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులు ఈ రోజున వాళ్ళు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా గెలవాలి, మేయర్లుగా గెలవాలి, మున్సిపల్ చైర్మన్గా గెలవాలి. ఆ గెలవటం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేయటం. ఎన్నికలలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, అది బీఆర్ఎస్ వైపు మళ్ళొద్దు. బీఆర్ఎస్ మీద కూడా కొద్ది గొప్ప పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉంది, చదువుకున్న వాళ్ళ వ్యతిరేకత ఉంది. ఈ రెండింటిని ఎన్కాష్ చేసుకోవడం కోసం మనం అందరం గట్టిగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్. కాబట్టి ఎన్నికలలో మేము నమ్ముతున్నాం ఏంటంటే 117 మున్సిపాలిటీల్లో మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తారన్న ఆశాభావంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సార్, మీరు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఇస్తారు. మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ కూడా చాలా చెప్పుకోదగ్గ సీట్స్ గెలిచింది. ఏం చెప్తారు? చెప్పుకోదగ్గ ఏం గెలవలే. బాంబేలో 4-5 గెలిచింది. బాంబేలో 4-5 గెలిచినారు. కన్సాలిడేట్ అవుతుంది, కరెక్ట్. అది లాతూర్లో కూడా గెలిచినారు. దాని తర్వాత అమరావతిలో కొన్ని గెలిచినారు, పర్బనీలో కొన్ని గెలిచినారు. ఎస్, వాళ్ళు కొంత గెలిచిన వాడు గతంలో వాడు మున్సిపల్ మేయర్ కూడా ఇచ్చారు. అంతేందుకు మహారాష్ట్రలోకి ఎంపీ ఉన్నాడు. మనం తక్కువ అంచనా వేయద్దు. 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి మహారాష్ట్ర అనేటువంటిది ఓల్డ్ హైదరాబాద్ స్టేట్ అవుతుందో, నాందేడ్, పర్బని, ఈ లాతూర్ ఏరియా, ముస్నాబాద్ ఏరియా కొంచెం ఇంపాక్ట్ ఉంది. నిజం చెప్పాలంటే ఓవైసీ మహారాష్ట్రకి వచ్చినాడు బాబు. అసలు ఓవైసీ ఆరిజినే మహారాష్ట్ర. కాబట్టి వాళ్ళ ఆరిజిన్ ఈవెన్ కాసిం రాజు పార్టీ, ఎంఐఎం పార్టీ పెట్టినటువంటి కాసిం రాజు ఆరిజినే నాందేడ్ దగ్గర. కాబట్టి వాళ్ళ పార్టీ అక్కడ ఉన్నది. తెలంగాణలో చూపిస్తుందా? దాని ఇంపాక్ట్ హైదరాబాద్ ఉంటుంది ఖచ్చితంగా. హైదరాబాద్ లో మేము మా స్లోగన్ పక్క హైదరాబాద్ లో ఎంఐఎం మేయర్ కావాలన్నా, నాన్ ఎంఐఎం మేయర్ కావాలంటే బీజేపీ మేయర్ కావాలన్నా మీరు ఆలోచించుకోండి. ఎవ్వరు గెలిచినా బీఆర్ఎస్ గెలవని, కాంగ్రెస్ గెలవని, వాళ్ళు మద్దతు ఇచ్చేది ఎంఐఎంకు, వాళ్ళు మద్దతు తీసుకునేది ఎంఐఎంకు. ఆ పరిస్థితి తెలంగాణ రావద్దంటే, హైదరాబాద్లో రావద్దంటే బీజేపీని గెలిపియమనేది మా నినాదం. ఈవెన్ మహారాష్ట్రలో కూడా 5 సీట్లు మేము గెలిస్తే సపోర్ట్ చేస్తామా చేయమనేది వాళ్ళు అనుకుంటారు. మేము బీజేపీగా ఎంఐఎం సపోర్ట్ అడగము, ఎంఐఎం సపోర్ట్ తీసుకోము. ఎంఐఎం పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రూపంలో కూడా పొత్తుండదని మాత్రం చెప్పదలుచుకోండి. ఇంకోటి రీసెంట్ గా అంటే రెగ్యులర్ చూస్తున్నాం, గుళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి. దానికి ఓవైసీ మన ప్రెస్ మీట్ పెట్టి, సో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ గుండాలు కొంతమంది ఇవన్నీ చర్యలు చేస్తారు, సో దీనిపైన పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకోవాలని అని చెప్తారు. ఏం చెప్తారు? ఓవైసీకి చదవచ్చా చదవరాదో తెలియదు. నేను ఓవైసీ స్టేట్మెంట్ ఒకటే రకంగా చూస్తాను, ఆయన ముస్లిం ద్రోహి అంట ఒక రకంగా. ఎందుకంటే ప్రతి ఇష్యూని రాజకీయం చేసి మతం కోణంలో రాజకీయం చేయడం వల్ల ముస్లిం ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి ముస్లిం సోదరులారా ఓవైసీని ముందు రాజకీయాల నుంచి తరిమి కొట్టండి అని చెప్పదలుచుకున్నాను. తరిమి కొడితేనే ముస్లింలకు సంక్షేమం ఉంటుంది, ముస్లింల అభివృద్ధి ఉంటుంది.
మతానికి రాజకీయాలకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. ఉమ్. గుళ్ళ మీద దాడులు జరిగితే నిజంగా నిబద్ధత ఉంటే ఓవైసీకి దాన్ని ఖండించాలి. ఉమ్. ఎవరైతే అటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి. ఉమ్. నీకు సఖ్యత ఉంది, నీ సహకరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఉమ్. నువ్వు సీఎంని కలువు, సీఎంని కలిసి నువ్వు చెప్పు, సీఎం కలిసి రిప్రజెంటేషన్ ఎవడైతే ఇటువంటి పని చేస్తుండో వాడిని వెంటనే అరెస్ట్ చేయి, వాడిని శిక్షపడేట చూడమని చెప్పు. అంతే తప్పిస్తే వాళ్ళు ఆర్ఎస్ఎస్ చేస్తున్నా మళ్ళీ ఆర్ఎస్ఎస్ మీదకి ఎందుకు వచ్చింది? ఉమ్. అరే నువ్వు ముఖ్యమంత్రి చెప్పి చట్ట ప్రకారం ఆర్ఎస్ఎస్ హిందూ చేసినాకో చట్ట ప్రకారం తీసుకోని చెప్పు దమ్ముంటే చెప్పు. నీకు దమ్ము లేని మాటలు ఓవైసీవి, మత ప్రాతిపదికన మాటలు తప్పది. ఓవైసీ నాయకత్వం పోయిన రోజే ముస్లింలు నిజమైన సంక్షేమం జరుగుతుంది. మతం పేరు మీద రాజకీయాలు ఓవైసీ గారు చేస్తారు. ఆయన పార్టీ పుట్టిందే మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, ఆ ముస్లింల రాజకీయం చేయడం కూడా పుట్టినప్పటి పార్టీ. కాబట్టి అంతకంటే ఎక్కువ బాగా ఏదో మాట్లాడతాడని మనం ఆశించడం కూడా తప్పు. హిందూ సమాజం అట్లా ఆశించలేదు కూడా. కాబట్టి ఓవైసీ పని ఓవైసీ చేసుకుని మా పని మేము చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.